హలో యువర్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఫ్యామిలీ బ్లాగ్కి స్వాగతం అండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా నా రొటీన్ అనేది చూసేయండి. మధ్యలో ఏమేమి పనులు చేసుకుంటానో అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా వచ్చేసి నేనైతే వడియాలు పెడదాం అనుకుంటున్నానండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, వడియాలు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు పెట్టడం అతని. ఒక్కసారి ఎక్కువ కాకుండా రోజుకి ఇంత అనేది పెట్టుకుంటానండి. ఎందుకంటే ఒకసారి పెడుతుంటే మనకి పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. అలాగే క్లాతులు గట్ట కావాల్సి కదా, అలా కాకుండా కొంచెం కొంచెం పెట్టుకుంటున్నాను. ఇలా కొంచెం పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ శ్రమ కూడా అనిపించదు కదండి. ఇలా అయితే మార్నింగ్ లేచి బయట అంతా ఊడ్చుకొచ్చిన తర్వాత లాన్ కూడా క్లీనింగ్ చేద్దామని ముందు వచ్చేసి స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసేస్తున్నానండి. స్టవ్ దగ్గర అంతా కూడా నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. మార్నింగ్ లేచినప్పటికీ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆ స్టవ్ దగ్గర అంత గందరగోళంగా ఉంటే నైటే మొత్తం కడిగేసి నీట్గా పెట్టుకుంటానండి. మార్నింగ్ లేచినప్పటికీ పని చేయడానికి అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి బర్నర్స్ కూడా ఉంటాయి కదండి, స్టవ్ మీద స్టాండ్స్ కట్టని అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. క్లీన్ చేసి పెట్టేసుకుని మార్నింగ్ లేచినట్టు ఒకసారి తుడిచేసుకుంటే సరిపోద్ది కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ అంతా చీపురు పెట్టి మొత్తం గదులన్నీ కూడా ఊడ్చుకొచ్చేస్తున్నానండి. ఇలాగ మొత్తం గదులన్నీ ఊడ్చుకొచ్చిన తర్వాత అయితే రూమ్లన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత రాత్రే నేను పిండి అయితే నానబెట్టుకున్నానండి. రవ్వ దోశకి పిండి అయితే అన్నీ కలిపేసి రాత్రి నానబెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అందులో అయితే ఆనియన్స్ వేయాలి. అవి అయితే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న స్టాండ్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసేసుకున్న అయితే అందులో వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రవ్వ దోశ అయితేనే. చట్నీ కూడా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అది రవ్వ దోశ కావాల్సిన ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. కొళ్ళు అయితే చాలా చాలా మండుతున్నాయండి. ఉల్లిపాయలు అయితే వాటర్లో వేసి నానబెట్టినా కూడా అస్సలు పవర్ తగ్గట్లేదండి. చాలా మండిపోతున్నాయి. కల్లీలు అయితే ఏడ్చినట్టు లేదంటే ఎవరో కొట్టినట్టు వస్తాయి కదండి, అలా వచ్చేసి కళ్ళు అయితే చాలా మంట వచ్చేస్తున్నాయి. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, అవైతే పక్క పెట్టేసుకుని ఇంకా పిల్లలు ఇంకా రెడీ అవ్వాలండి. టిఫిన్ వేస్తే ఇంకా చల్లారిపోద్దని నేను ఇవాళ వడియాలు పెడతానని చెప్పాను కదండి. రాత్రే నేను బియ్యం అయితే నానబెట్టుకున్నాను. దాంతో పాటుగా సగ్గు బియ్యం కూడా నానబెట్టుకున్నాను. ఇలాగైతే వడియాలు పెట్టడానికి ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. ఇంకా చిన్నది ఉంది, ఇంకా పెద్దది ఉంటే మనకి ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది. ఇంకా చిన్నది ఉంది, అందులోకి చేస్తున్నాను. ఇలా అయితే పిండి అంతా ఒక్కబెట్టుకుంటున్నాను. ఇలా ఒక్కబెట్టేసిన తర్వాత అయితే అది పక్క పెట్టేసుకుని ఆ పిండి అనేది ఉక్కబెట్టుకున్నాం కదా, అది బాగా చల్లారవ్వాలండి. ఎందుకంటే మనం కవర్ మీద కడుతున్నాం కాబట్టి బాగా చల్లారితేనే కవర్ మీద అయితే పెట్టాలి. కాబట్టి అది బాగా చల్లారేదాకా పక్క పెట్టేసుకుందాము. అందుకే ముందు టిఫిన్ కన్నా అది రెడీ చేసేసి అయితే పక్క పెట్టేసుకున్నానండి. మనకి ఎంత పని అయ్యి పిల్లలు వెళ్ళినప్పటికీ అదైతే చల్లారిపోద్ది కదా. ఇలా రవ్వ దోసకి అన్నీ కలుపుకున్నాం కదా, అందులో క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నానండి. వేసుకున్నతే ఇలాగ పెనం పెట్టుకున్నాను. పెనం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో అయితే పిల్లలకైతే జ్యూస్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది కదా, ఇంకా తల దువ్వేస్తే కొంచెం పని అయిపోతుంది కదండి. తర్వాత వచ్చి టిఫిన్ అయితే తినేస్తుంది. ఆ టైంలో అయితే ఇలాగ తల అయితే దువ్వేస్తున్నాను. ఇలా తల దువ్వేసి తన అయితే రెడీ చేసేసాను. 2 జట్లు కాబట్టి ఈజీగా అయిపోతుందండి. ఇబ్బంది అయిందనుకో కొంచెం టైం పడుతుంది. ఇలా 2 జట్లు వేసాను కాబట్టి ఈజీగానే అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి రవ్వ దోశకి పెనం పెట్టాను కదండి, ఆ పెనం ఇలా హీట్ ఎక్కింది కదా, పెనం అనేది ఆ హీట్ మీదే ఇప్పుడు రవ్వ దోశ అయితే వేసేస్తున్నానండి. ఇలాగ హీట్ మీద ఉండాలి పెనం అనేది, అప్పుడే రవ్వ దోశ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలాగ వేసాను కదా, అది ఇప్పుడు బాగా కాల్చుకోవాలి. కాల్చినాకైతే చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా కాలింది కదా, ఒక సైడ్ తిరగబెడితే చాలండి. ఇంకో సైడ్ అయితే కాల్చిన అవసరం లేదు, హైట్గా మగ్గిపోతుంది. ఇలాగ మొత్తం అంతా ఇలా కాల్చేసుకున్నాం కదా, ఇప్పుడైతే జోషికి ఇచ్చేస్తాను. జోషికి అయితే టైం అయిపోతుంది కాబట్టి ముందు జోషికి ఇచ్చేసాను అనుకోండి, ఇదంతా అయినప్పటికీ తనకు కూడా తినేస్తుంది. తినడమే లేట్ మనకు తను. మళ్ళీ ఆ దోశ తీసేసి మళ్ళీ అయితే ఆనియన్స్ వేస్తున్నానండి. ఇలా ఆనియన్స్ వేసి మళ్ళీ ఆ పిండి వేస్తే అంటుకోకుండా ఉంటాయి. అందుకు మళ్ళీ ఇలా ఆనియన్స్ వేసి దానిపైన అయితే ఇలా పిండి అయితే వేసేస్తున్నాను. వేసేసి కొంచెం రవ్వ దోశ కాలడానికి టైం పడుతుందని ఇంకా ఆ దోశ ఇవ్వకుండానే ఈ దోశ అయితే వేసేస్తున్నానండి. ఇలాగే వేసాను కదా, చట్నీ వేసి అయితే జోష్ పాపకి ఇచ్చానండి. హాల్లో కూర్చొని టీవీ అయితే చూస్తున్నారు, న్యూస్ పెట్టుకుని వాళ్ళ డాడీ ఇద్దరుని. ఇంకా అవి అయితే ఇంకా లగలేదండి. తను లేచినప్పటికి వేసి ఉందాంలని ఇంకా వాళ్ళిద్దరికైతే వేసి ఇచ్చేస్తున్నాను. హవ్య కూడా కొంచెం ఇప్పుడు లేచిపోయింది, బ్రష్ చేసింది, ఇంకా స్నానం అయితే చేయలేదు. హవ్య లేచింది కదండి, లేచినాక ఇంకా తన చేత బ్రష్ చేయించేసి హవ్యకైతే తినిపిస్తున్నాను. తను తిన్నది ఇంకో గంట తింటుంది. తనతో పాటుగా జోషికి పెడుతుంటే అస్సలు తినట్లేదు. జోషి అయితే నేను పోస్ట్ అట్టేం వేసాను దోశ అనేది అదే తిన్నది, అంతకన్నా ఎక్కువ తినలేదు. అందుకు తిను అని అంటే బలవంతంగా ఒక ముక్క పెట్టుకుందండి. అస్సలు తినడానికి అసలు ఒప్పదు.
ఇలాగే ఇద్దరికి తినిపించేసాను. తినిపించేసాకైతే నేను కూడా కూర్చొని తినేసాను. ఇంకా జోష్‌కి టైం ఉంది వెళ్ళడానికి. ఓడేలు పెడతానన్నాను కదండీ! అందుకు నేను కూడా ఫాస్ట్‌గా తినేస్తున్నాను. పని అయితే చాలా కంగారు చేసేస్తుంది. మళ్ళీ ఎండొచ్చేసిందనుకోండి కాళ్ళు కాలిపోతే చాలా హీట్ ఎక్కువైపోతుంది కదా! అందుకు త్వరగా అయితే వీళ్ళిద్దరిని రెడీ చేసేసి పంపించేసాననుకోండి, నా పనైతే సగం అయిపోతుంది. ఎందుకంటే ఈళ్ళుంటే అస్సలు పననేది అసలు ముందుకు వెళ్ళదు. ఇలా అయితే జోషి వెళ్ళిపోయిందండి. ఇంకా అవ్య స్నానం చేయలేదు కదా! ప్యాంట్ ఏసుకున్న తర్వాత వాళ్ళ డాడీ కూడా ఆళ్ళ అక్కని స్కూల్ దగ్గర దింపడానికైతే డైలీ వాళ్ళ డాడీ కూడా అయితే వెళ్తుందండి. కిందకైతే వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూని. ఆళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఇలాగా మొత్తం గిన్నెలన్నీ ఉన్నాయి కదండీ! అవన్నీ కూడా సింక్‌లో ఒకసారి స్టవ్ అనేది క్లీన్ చేసేసుకుందాము. ఎందుకంటే స్టవ్ క్లీన్ చేసేసుకున్నామనుకోండి మళ్ళీ ఆయిల్ మరకలు పడినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారి క్లీన్ చేయాలన్నా సబ్బు పెట్టుకుని రుద్ది క్లీన్ చేయాలి కదా! అందుకు ఒకసారి వంట అయిపోయిందనుకోండి, టిఫిన్ అయిపోయిందనుకో ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. మళ్ళీ అన్నం, కూర అన్నీ వండిన తర్వాత మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేస్తాను. ఇలా క్లీన్ చేసేసుకున్నాను కదా! ఇప్పుడైతే ఇది కూడా చల్లారిపోయిందండి పిండి. చూడండి ముట్టుకున్నా కూడా వేడి లేదు. ఒకసారి కలిపేసుకొని అయితే పైనైతే వడియాలు పెట్టేసుకుందాం. ఇలా పిండి రెడీ చేసుకున్నాం కదా! పిండితో పాటుగా నేను ఇలాగా జంతికల కొడుకుకి ఒక స్టార్ ఉంది కదండీ! ఒక స్టార్ ఉన్నది తీసాను. అలా కాదు 2 స్టార్లున్న, 3 స్టార్లున్నది తీసుకో అని అంటున్నారు. అలా అయితే సన్నంగా వచ్చేస్తాయండి. ఆరకి ఇంకా గట్టిగా వచ్చేస్తాయంటే ఒప్పుకుంటలేదు. ఆయననే అట్టుకెళ్ళారు కానీ అసలు ఆ కొడుకు అట్టుకెళ్ళాను కానీ పైన అసలు దాంతోటే పని అవ్వలేదండి. ఒక కవర్ తీసుకున్నాము సిల్వర్ పేపర్స్. ఆ సిల్వర్ పేపర్స్ తోటే పెట్టేసాము. అది ఎందుకంటే నేనొచ్చేసి దీన్ని తీసాను కదండీ! అది దానికి పెద్ద హోల్ పెట్టేసాను. దానివల్ల అవ్వదని ఇంక దాని పక్కన ఆడేసి ఇలా సిల్వర్ పేపర్స్ తీసుకున్న సిల్వర్ పేపర్స్ తోటే మేము వడియాలు పెడుతున్నాము. మాకొచ్చిన డిజైన్స్ అన్నీ మాత్రం అందులోనే ఉంటాయండి. అన్ని డిజైన్స్ ఏసాము. మాకు నచ్చినట్టుగా అన్నీ కూడా తిప్పేసాము. చూస్తున్నారు కదా! ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో అలాగే ఏస్తున్నాను. రౌండ్‌గా చక్రాలు అలాగే జంతికలు ఏస్తారు చూడండి అలాగేసాము. నా తగ్గట్టుగా నేనేసాను. ఆయన తగ్గట్టుగా ఆయనైతే వేస్తున్నారు. నాకైతే చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ వడియాల్లో మాత్రం. ఒక్కదాన్నయితే వల్లైతే అవ్వదండి. టైం పట్టేస్తది కదా! ఎండలో ఒకటి కదా! ఎందుకంటే మొదలెట్టడమే నేను 9 కల్లా మొదలెట్టాము. ఎందుకంటే జోషి ఎళ్ళాక, హవి ఎళ్ళాక ఇద్దరు కూర్చొని పెట్టుకున్నాము. ఎందుకంటే జోషి, హవి ఉన్నారనుకోండి అస్సలు పనవ్వదు. జోషి ఉన్నా పర్వాలేదు. హవి ఉంటే అస్సలు పనవ్వదు కదా! అందుకు వాళ్ళిద్దరిని స్కూల్ పంపేసాకైతే మేము వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసాము. చూస్తున్నారు కదా ఎన్ని రకాలుగా పెట్టామో ఒక్క రకం కాదు. మాకు నచ్చినట్లు మాకు వచ్చినట్లు అన్ని షేప్‌లు అయితే గీసేసామండి. చూస్తున్నారు కదా! ఒక్క రకం అయితే మేము వేయలేదు. ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా! వెరైటీగా ఏస్తే ఆ ఉద్దేశంతో కూడా పెట్టాము. ఇలా అయితే 2 కవర్ల మీద అయితే మొత్తం వడియాలన్నీ ఫుల్‌గా నింపేసాము. ఆ గిన్నెతోటి ఈ 2 కవర్లయితే వచ్చినాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు రాళ్ళు పెట్టేసి ఆ కిందకెళ్ళైతే ఆ సామాన్లన్నీ కూడా తోమాలి. చాలా సామాన్లు అయిపోయినాయి కదా! సింక్ అయితే నిండిపోయింది. ఇప్పుడైతే ఆ సామాన్లన్నీ కూడా తోమేసుకుందాము. పనైతే తేలుతది కదా! ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలి. ఈ సామాన్లు తోమేసుకున్నానుకోండి వంట స్టార్ట్ చేయడం మళ్ళీ ఆ సామాన్లు మళ్ళీ తిరగా తోమాలి కదా! అవన్నీ ఎక్కువైపోతాయని ఇంకా ఒకసారి అవి ఇవి కలిపి ఒకసారి తోమేస్తున్నాను. తర్వాత వచ్చి మళ్ళీ అన్నం వండి అన్ని సామాన్లు ఉంటాయి కదా! మళ్ళీ అది తిరగా తర్వాత తోముకుందాంలే అని ఇప్పుడు సామాన్లయితే స్టార్ట్ చేశానండి తోమడము. ఒక గిన్నెతో పాటు. చూడండి ఆ పిండి చేయడం కాదు కానీ, వడియాలు పెట్టడం కాదు కానండి. చాలా ఎక్కువైపోయినాయి గిన్నెలు. మేము టిఫిన్ తిని ముందు తోమేసాను. మళ్ళీ ఓన్లీ ఆ పిండి చేసిన సామాన్లయితే ఉన్నాయి. అయి తోమేస్తే పక్క పెట్టేస్తే మనకు పని అయిపోద్ది కదా! ఇలాగైతే సామాన్లన్నీ కూడా తోమేసానండి. అంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత అయితే హవి అని పైన వడియాలు పెట్టినప్పుడైతే టీవీ పెట్టేసి పైకొచ్చామండి. టీవీ చూస్తా కూర్చుంది కింద. మేమైతే పైన వడియాలు పెట్టడానికైతే వెళ్ళిపోయాము. వచ్చాకైతే తను రెడీ చేశాను. రెడీ చేసేసి ఇలాగైతే గౌన్ వేసాము. ఒక టీ షర్ట్, ప్యాంట్ వేయాలి తప్ప గౌన్లు వద్దంటండి. ఇలాంటి మోడల్‌వి ఉంటే ఏమన్నా వేసుకుంటది. లేదని గౌన్లు అస్సలే వేసుకోదు. రెడీ చేస్తాను రా అంటే పిలకలేసేసి ఇలా బాడీ లోషన్ రాసేసి రెడీ చేస్తున్నాను. వాళ్ళ డాడీయే రెడీ చేయాలంట. నేను రెడీ చేయకూడదంట దీన్ని. అంతైనా చూడండి వెళ్ళిపోతుంది. మళ్ళీ లాక్కొస్తున్నాను. మళ్ళీ కూర్చోబెడితే మళ్ళీ వెళ్ళిపోతుంది. డాడీయే రెడీ చేయాలని అంటుంది. ఇంకెలా కాదు అలా కాదని గట్టి కసిరి కూర్చోబెడితే అప్పుడు రెడీ చేసుకుంటుంది. పౌడర్ రాసేసి తనకి బొట్టు అయితే పెట్టేశానండి. బొట్టు పెట్టేసి అయితే స్కూల్‌కి అయితే రెడీ చేసేసాను. మళ్ళీ స్కూల్‌కి వెళ్ళిపోయిందనుకో కొంచెం పని అవుతుందండి. ఇది ఉంటే బుర్ర తింటుంది, పడుకోదు, అలా కూర్చోదు. బుర్ర తింటూనే ఉంటుంది. దాంతో పాటుగా స్కూల్‌కి వెళ్తే చాక్లెట్టు లేదంటే ఇలాంటి ప్యాకెట్లు ఏదో ఒకటి ఉండాలి. లేదు
లేదంటే అస్సలే ఎనదు. లేదంటే గులసెనపప్పు ఉంటది కదండీ! ఆ పప్పన్నా ఎయమంటుంది. ఆ పప్పు వద్దని మేడం అని, ఇదేమో నాకు పప్పు కావాలని ఇదని. ఏదోటి పెడితే కానీ అస్సలు వదలట్లేదండి. చాక్లెట్ అన్నా ఇవ్వాలి, లేదంటే ఇలాంటి గులసెనపప్పన్నా పెట్టాలి. అప్పుడే స్కూల్‌కెళ్తే లేదంటే ఏడుపు ఏడుపు గోల గోల పెట్టేస్తుంది. వాళ్ళెళ్లారు కదండీ! ఆళ్ళెళ్ళిన తర్వాత అయితే ఇలా పార్సెల్ అయితే వచ్చింది. నేనైతే ఏం బుక్ చేశానంటే, మనకి ఏదన్నా నెక్లెస్‌లు, చైన్స్ అన్నీ ఉంటాయి కదా! మనం ఎక్కడ పెడితే అక్కడ బాక్స్‌లో పెట్టేస్తాం కదండీ! అలా కాకుండా ఇదొకటి బుక్ చేసుకుంటే చాలండి. మనకి చాలా యూజ్ అవుతుంది. నేనైతే ఒక బాక్స్‌లో కలిపేసి అన్నీ పెట్టేస్తానండి. నాకు కావాల్సినయి అన్నీ చైన్స్, అలాగే నెక్లెస్‌లు, అలాగే పాపిడి బిళ్ళ అన్నీ ఉంటాయి కదా! అన్నీ ఒక బాక్స్‌లో పెడతాను. బాక్స్‌లో పెట్టడం వల్ల ఏటికాటికి అంటుకుపోయి లింకులన్నీ కూడా ఊడిపోతున్నాయండి. అలా కాదని ఇలాంటి స్టోరు మనం నెక్లెస్‌లు కానీ, చైన్స్ కానీ, చెవు ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఇలా ఆర్గనైజ్ చేయడానికి చాలా బావుంటుందండి. ఇలాంటిదొకటి ఆర్డర్ చేశాను. లోనైతే ఇన్ని లేయర్స్ వస్తాయండి. ప్యాకెట్స్ వచ్చేసి 10 ఇస్తారు. ఆ 10 ప్యాకెట్స్ ఇందులోని 10 లేయర్స్ ఇస్తారండి. మన ప్యాకెట్‌లో ఏదైనా చైన్స్ అన్నా, నెక్లెస్‌లు అలాంటివి ఇందులో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఈజీగా స్టోర్ అవుతుంది. మనకి అవి పాడైపోతాయని, లింక్స్ ఊడిపోతాయని, అంతేకాకుండా అవి కలర్ చేంజ్ అయిపోతున్నాయని కూడా భయపడనవసరం లేదు. ఏట్లికి అట్లకి ఉంటాయి కాబట్టి ఏం అవసరం లేదండి. ఇదొకటి ఉంటే చాలు. నాకైతే యూజ్ అవుతుందని తీసుకున్నాను. మీకు యూజ్ అవుతే తీసుకోండి. లింక్ కావాలితే కామెంట్ చేయండి. కామెంట్‌లో కంపల్సరీ లింక్ అనేది షేర్ చేస్తాను మీకు. ఇప్పుడొచ్చేసి వంట అయితే స్టార్ట్ చేయలేదని చెప్పాను కదండీ! ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. అన్నం అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఒక స్టవ్ మీద అన్నం అయితే పెట్టేసాం కదండీ! మరో స్టవ్ మీద వచ్చేసి పెసరపప్పు చారు చేద్దామని ఇంక పెసరపప్పు తీసానండి. సాయి పెసరపప్పు. ఇప్పుడైతే కుక్కర్‌లో పెట్టేసుకుని అది బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మన పప్పుచారు ఏదైనా కాసినప్పుడు ఫ్రై చేసి కనుక చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ ఎండాకాలంలోని కందిపప్పు కన్నా పెసరపప్పు చారు చేసుకుంటే చలవ చేస్తుంది. పిల్లలకు కూడా మంచిది కదండీ! ఎండాకాలంలో వేడి కూడా చేస్తుంటది కదా! అలాంటప్పుడు పెసరపప్పు చారు చేసి చూడండి, చలవ చేస్తుంది. ఇలా అయితే నేను పెసరపప్పు అయితే ఏపుకుంటున్నాను. పక్కన వచ్చేసి టమాటాలు, అలాగే కరివేపాకు అన్నీ కూడా ఫ్రిడ్జ్‌లోంచి పట్టుకెళ్తున్నాను. ఇటు పెట్టేసి కావాల్సినవన్నీ కూడా కోసుకుంటున్నానండి ఇప్పుడు. ఎందుకంటే ఆనియన్స్, అలాగే టమాటాలు అన్నీ తాలింపులన్నీ తీసుకోవాలి కదా! ముందుగా నేను పక్కన అది ఫ్రై అవ్వగానే తాలింపు, అలాగే పెసరపప్పు చారుకి కావాల్సిన టమాటాలన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. అవి కట్ చేసి అయితే పెట్టేసుకున్నాననుకో, పక్కన అన్నీ అయిపోయినప్పటికి త్వరగా చేసేసుకోవచ్చు కదా పనంతని. ఇలాగా పెసరపప్పు అంతా ఫ్రై చేసుకున్నా కదా! ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు అది బాగా వాష్ చేసుకురావాలి. ఇలా వాష్ చేసుకొచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. మూత అయితేని పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 2, 3 విజిల్ వస్తే సరిపోద్దండి. పెసరపప్పు త్వరగా ఉడికిపోద్ది కదా! 2, 3 విజిల్స్ వచ్చినాక అది పక్కకు పెట్టేసుకుందాం. ఒక బాండీలోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న మన చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఎల్లుల్లిపాయలు అనేది పెద్దగున్నాయి. ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయలు అనేది అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయింది కదండీ! బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. వేసుకున్న అన్నిటిని కూడా మా టమాటాలన్నీ పెద్దగా అయిపోయేదాకా మగ్గించుకోవాలి. అది మగ్గేలోగా పక్కన స్టీమ్ కూడా అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూపిస్తాను. ఇలా ఉండాలి. మెత్తగా అవ్వకూడదు. అలాగని బాగా పలుగ్గా ఉండకూడదు. ఇలాగ చేసుకుంటే సరిపోతుంది. ఆటితో పాటుగా చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. చింతపండు వాటర్ కూడా అందులో వేసుకోవాలి కదా! ఇది కూడా నానబెట్టుకుని పక్కకు పెట్టుకున్నాను. పక్కన అది మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోద్ది కదండీ! అందుకు కొంచెం ఉప్పు వేసుకుని బాగా మగ్గించుకుంటున్నాను. అది బాగా గుజ్జు అయ్యేదాకా కొంచెం టైం పట్టిన మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా! మొత్తం మగ్గిపోయినాయి కదా! ఇలా మగ్గిపోయిన దాంట్లోకి కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. జ్యూస్ అండి. ఇలా జ్యూస్ వేసుకున్నా కదా! ఇలా కలుపుకున్నాక దాంట్లోకే ముందుగా మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా! పెసరపప్పు. ఆ పెసరపప్పు కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మీకు ఎంత పలుచగా కావాలో పప్పుచారు అనేది అంత పలుచగా అనేది వాటర్ వేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను. వేసుకుని ఒకసారి కలుపుకొని టేస్ట్‌కి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. అందులోకే కొంచెం పసుపు వేస్తున్నాను. కారం ఏమి వేయట్లేదండి. ఎండుమిర్చి వేసాను, పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఆ మాత్రం కారం అయితే నాకు సరిపోతుంది. మీరు ఇంకా కారం కావాలంటే ఇంకా మీరు కారం పొడి అయితే వేసుకోవచ్చు. వేసుకుని ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకుంటే సరిపోతుంది. పప్పుచారు అంతా రెడీ అయిపోయిందండి. పప్పుచారులోకి వచ్చేసి వడియాలు కూడా వేపుకుని పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి ఇప్పుడు పెట్టినాయి కదండీ! మా ఫ్రెండ్ ఇచ్చింది వడియాలు అనేది.
ఆ వడియాలు అయితే ఇప్పుడు వేపుతున్నాను. వేపేసుకుని అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇలా అయితే నేను రైస్ వండేసాను. వడియాలు ఫ్రై చేసుకున్నాను. అలాగే వేడి వేడిగా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మాకు ఎన్ని కూరలు ఎన్ని పప్పుచారులు ఉన్నా కూడా పచ్చళ్ళు మాత్రం పక్కన ఉండాలండి. టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఇంకా ఆవకాయ, ఉసిరికాయ ఉన్నాయండి. ఇప్పుడు మటుకు తీసాము. ఈ వీడియో అనేది ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.